దేవి దేవి నేను అట్లా బయటికి పోయేస్తా. ఇంట్లో అన్ని పనులు చేసిన, బువ్వ కూర వండినా, లేచి ముఖం కట్టుకొని అన్నం తిని చాయ్ తాగి పండుకో. నేను వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. హలో, ఆయన ఇంట్లో లేడు, చెప్పాను వచ్చేయి. ఎవరు ఎవరు ఎవరు? నువ్వా? రా లోపలికి రా. వెనుక దారి నుంచి రమ్మంటే నువ్వు ఈ దారి నుంచి ఎందుకు వచ్చినావు? నిన్నెవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదే, భయపడకు. మనం చేసే పనికి భయపడక అన్ని తెలుసుకొని కూర్చుంటారా? ఇంకా ఈ భయం కొన్ని రోజులేనే, తర్వాత మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈ ముక్క నువ్వు 6 నెలల నుంచి చెప్తాను. నాకు రోజు రోజు భయం పెరుగుతాను కానీ అసలు తగ్గుతలేదు. ఇంకా ఎన్ని రోజులే? కొద్ది రోజులే, నా మాట నమ్ము. మనం పరిచయమైన దగ్గర నుంచి నా మొగన్ కన్నా నిన్నే ఎక్కువ నమ్ముతానా, నిన్నే ఎక్కువ ప్రేమిస్తానా. మరి ఆ నమ్మకం అట్లా ఉంచుకో. అరే శంకర్గా, నీ పెళ్ళం గురించి ఊర్లో ఆదోళ మాట్లాడుకుంటారా? అదోలా అంటే ఏం మాట్లాడుకుంటారా? నువ్వు లేనప్పుడు ఎవడో మీ ఇంటికి వచ్చి పోతాండాట. ఆ కూత కూసిన కాగ్గాడు ఎవర్రా? ఒక్కడు కాదురా, ఊరే కూడా ఎగురుతుంది. నా పిల్లం గురించి నాకు ఎరికేరా. నా పిల్లం మీరు అనుకున్నట్లు అట్లా తప్పు చేయది. పెళ్ళ మీద నమ్మకం ఉండాలి కానీ మరీ అతి నమ్మకం ఉండకూడదురా. ఎందుకైనా మంచిది నీ పెళ్ళని ఒక కంట కనిపెట్టు. ఒక్కసారి అనుమానం వస్తే మనం మట్టిలో కలిసేరాక పోదురా. నాకు లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టకు నువ్వు. నేనేం లేనిది చెప్తలేనురా, ఉన్నదే చెప్తానా, తర్వాత నీ ఇష్టం మరి. అరే, నా గిట్టనోడు నీ దగ్గరికి వచ్చి రాయేసిండ్రా. అదే రాయితో అని తలకాయ వల కొట్టు. అరే, ఆ రాయితోటే నన్ను ఎత్తి వల కొట్టని నన్ను చూస్తావారా? ఓరు పిచ్చోడా, నీ పెళ్ళమే నీ నెత్తి వల కొడుతుంది, ముందు అది చూసుకో. ఈడేంది నాకు లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టిపోతాడు. దేవి దేవి, ఈ అవతారం ఏందే? చీర నలిగింది, బొట్టు చెదిరింది, సోగు లేకుండా పడినావు. ఏం లేదండి, నల్లత్తే నీళ్ళన్నీ పట్టి పెట్టిన, చెట్లకు అన్ని నీళ్లు పట్టిన, పనంతా మొత్తం నేనే చేసినాను. అందుకే నీరసం వచ్చి అట్లనే పడుకుండిపోయినా. సరే, మరి అన్నం తిన్నావానే? తిన్నానండి, మీరు వండిన కూర మంచిగా ఉన్నది, అందుకే కొంచెం గట్టిగానే మెక్కిన. సరే, నువ్వు వండుకోవే. మహాగాడు చెప్పినట్టు ఇది ఎవరికన్నా మరిగింది అయ్యింది. దీని లోపల కొత్త కొత్త మార్పులు వస్తాయి. ఈయనకు నా మీద అనుమానం మొదలైందా ఏంటి? చూద్దాం ఎంత దూరం పోతాడో. అందితే కాళ్ళు, అందకపోతే పీకనే. అరే, నువ్వు చెప్పినట్టు నా పిల్ల మీద నా మనసు అనుమానం పడుతుందిరా. అది అనుమానం కాదురా, నిజం. దాన్ని నువ్వు పూర్తిగా నమ్మలేకపోతానురా. రోజు రోజుకు దాని పద్ధతిలో మార్పులు వస్తాయి. అది తప్పు చేసినట్టు తెలియాలి కానీ దాన్ని ఈపు పలగొడతా. మరి ఆ పని చేయరా, ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. మొన్న అదేదో ఊర్లో పెళ్ళ ప్రియుడు కలిపి మొగడు చంపిరాడరా. అది ఆ ఊళ్ళరా, మన ఊళ్ళో అయితే వాళ్ళిద్దరిని నేనే కలిపి చంపెత్తా. నీ గురించి నాకు తెలియదారా, నువ్వు మొగోనివిరా. బయట రోజులు గట్లున్నాయని అంటున్నారా. కొందరు గట్లనే ఉన్నారురా. కట్టుకున్నోడిని కాటికి పంపిస్తారు, ఉంచుకున్నోడిని ఊటికి పంపిస్తారు. మొగడికి చేత కాకపోతే పిల్లలకి అట్లనే చెప్తారా. అందరు వేరు, నేను వేరు, నువ్వు చూస్తావుగారా.
ఏం వేరే ఏమో పో, వీనికి ముందే చెప్పిన నా మాట వింటేగా నువ్వు చేసుకునే పోరికి 4-5 ప్రేమ కథలు ఉన్నాయని. ఏందే పోయే తెస్తలేవు. నువ్వు చేసినప్పుడు నా మొగుడు నా పక్కనే ఉన్నాడు, ఎట్లెత్తాలే? ఆడు ఎప్పుడైనా 9 బయటకు పోతాడు కదా, పైన పోలేదా? ఇవాళ కొంచెం లేట్గా వేయండు, అయినా ఆయనకు నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఎన్నెలెందుకు ఈ అనుమానం ఏందే కొత్తగా? నేను మీ గడప దాడుతున్న విషయం పైన ఈశ్వరు కూడా తెలియదు. నువ్వు వస్తానని కాదు, నా దగ్గరికి ఎవడో కూడా వస్తాడని ఆయన అనుమానం. ఆ అనుమానాన్ని మధ్యలో తుంచేయి, అది పెరిగి మారిందనుకో మన ఇద్దరికి ప్రమాదం. ఇప్పుడే కదా మొలకెత్తింది, దాన్ని ఎలా తుంచాలో నాకు బాగా తెలుసు. మన పనిలో ఉండే దా మన పని కానీ చేద్దాం. ఈ టైం కూడా మేము కూడా ఆడచ్చ టైం ఇది కాదు. మరి ఇంకెవరే? ఏమో నేను పోయి చూస్తా, నువ్వేనన్నా దాక్కో. జాక్కులానికి నేను లంకంత గొప్పరా, బాత్రూమ్ అంత గొప్ప, ఏడ దాక్కున్నా కనిపిస్తా. మరి ఇప్పుడు ఎట్లా? సరే నువ్వైతే వెళ్ళి తలుపు తీపో, నేను ఏదో మనం దాక్కుంటా. తలుపు తీసేందుకు ఇంత లేటా అనే? అది అది పడుకున్నానండి. పండుకున్నావా? మరి నాకు లోపలికి వెళ్ళి ఏదో గుసగుసలు వినబడ్డాయి. గుసగుసలా? అదేం లేదే, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా. ఎవరో ఉన్నట్టు వినబడ్డదే. సరేపా, ఆకలి అవుతుంది, అన్నం పెడుతూ. అమ్మగారు చెట్టుకి పుల్లలు మొత్తం వేసిన. ఈయనెవరు? మీ ఆయన ఒక 50 రూపాయలు అండి చెత్తిరి చేసిన. ఇంతకు వీడెవ్వడే? భయందరికి అమ్మగారు, నేను చెత్తి రిపేర్ చేసుకోండి. మీ చెత్తి ఖరాబ్ అయితే అమ్మగారు పిలిచిరు, వచ్చి రిపేర్ చేసిన. 50 ఇస్తే పోతా. అవునవును, ఆయన చెప్పింది నిజమే, 50 పోతాడు. పోయేస్తా అయ్యగారు అమ్మగారు పోతా. మరి నువ్వు ఇంట్లో ఒకదాన్నే ఉన్నావు కదా? అవును, ఒక్కదానే ఉన్నా. మరి పండుకొని లేచినా అన్నావు. నన్ను అనుమానిస్తానవా? ఆ చెత్తలు రిపేర్ చేస్తున్నతోనే నాకు సంబంధం ఉందని రాకాట కడతావా? అది నా మాట కాదే, ఊళ్ళందరూ నీ గురించి అట్లా అంటారు. కట్టుకున్న దాని మాట కంటే బయట మాటకే ఎక్కువ విలువిస్తానవా? మహాపతివతనేనా నన్నే శంకిస్తానవా? నీ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండా. ఇప్పుడు నిన్నేమన్నానని మీ ఇంటికి పోతా అంటానవే? ఇంకేమనాలి? నీకు నా మీద అనుమానం కలిగింది, అది చాలదా నేను మా అవ్వగారింటి పోవడానికి? సరేనే, నేను అనుమానించా అన్న నిన్నప్ప. అరే మన ఊళ్ళోకి ఎవడన్నా చెత్తిరి రిపేర్ చేసేటోడు వచ్చిండారా? ఎందుకురా, మీ ఇంట్లో ఏమైనా ఖరాబ్ అయిన ఛత్రీలు ఏమైనా ఉన్నాయా? చెత్తిర్ల గురించి కాదురా, మా ఇంటికి ఒకడు నిన్న చెత్తి రిపేర్ చేసేదందుకు వచ్చిండు, గందుకే అడిగిన. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలేదురా. వాడు ఎవడో నీ పెళ్ళానికి తెలిసినోడు అయి ఉంటాడు, గట్టిగా అడిగి చూడు చెప్తుంది. అడిగినరా? మరి ఏం చెప్పిందిరా? నేను మహాపతివర్తను, నన్ను అనుమానించమనుకో మా పుట్టింటికి వెళ్ళిపోతా అన్నదిరా. బయటపడనంత వరకు అందరు పతివ్రతలేరా. నీ పిల్లం పుట్టింటికి పోతానంగానే సొల్లు కారుచుకుంటా కాలు పట్టుకున్నావారా? ఆవు, నువ్వు చెప్పిందే జరిగిందిరా. సిగ్గులేదా అలా చెప్పడానికి? మరేం చేయాలరా, దాని మీద అనుమానమే ఉన్నది. దాని భాగవతం ఇంకా బయట పడతలేదురా. ఆడది శివుని కంట పడకుండా గడప దాడుతుందంట, వెనకడికో సామెత ఉండే. నీ పిల్ల మీద నిఘా పెంచు, తప్పకుండా దొరుకుతుంది. నేను యాక్టింగ్ మీ ఆయన నమ్మిండానే? మా నమ్మిండు కానీ నాకు గుండా అయినంత పని అయింది. ఎందుకు? నేను మధ్యలో తప్పించుకున్నా కదా. నువ్వు తప్పించుకున్నావు కానీ నువ్వైనాక మా ఆయన నన్ను అనుమానించిండు. మరి నువ్వేమన్నావే? నేను ఎట్లున్నాక అట్లా తప్పించుకున్నా కానీ ఈ కాడికి వెళ్ళి మా ఇంట్లో కలుసురాద్దు, మనం ఎక్కడికన్నా దూరంగా పోదాం. దూరం అంటే ఎటు పోదామే? నీ ఇష్టం ఉన్న కాడికి నన్ను తీసుకోవు, నాకు నమ్మకూడద్దు, నువ్వే కావాలి. ఇప్పుడు ఏమైనా లేచిపోదా అంటున్నావే? అంతా మంచి జరుగుతుంది కదా. నాకు భయం అవుతుంది, నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతాను. మనం ఊటికి పోదాం. నాకు కూడా నేను చూడకుండా ఉంట బుద్ధి అయితే లేదు. అందుకే ఇద్దరం ఎక్కడికన్నా లేచిపోదాంపా. ఎన్ని రోజులు ఇట్లా దొంగతనంగా కలిసినప్పుడు నా మౌన్ కూడా రోజు రోజుకు అనుమానం పెరిగిపోతుంది. మెల్లగా ఆలోచిద్దాం కానీ చెప్పండి రా, పని కానిద్దాం. మళ్ళీ నోడైతే చిక్కుల్లో పడతాం. అరే నన్నే మోసం చేస్తావా?
నిన్ను ఎంత నమ్మినే, ఎంత మంచిగా చూసుకున్నానే, నన్నే మోసం చేస్తావానే? నువ్వు ఇంత బరిదగిస్తాం అనుకోలేదే. నిన్ను దేవత లెక్క చూసుకున్నానే. నీకు మనసు ఎట్లా వచ్చింది? నిన్ను ఎంత మంచిగా చూసుకున్నానే, ఇట్లా మోసం చేస్తావానే? ఈ అబ్బా ఒకటి, 2, 3, 4, 5. రావుగా నువ్వు సుక్కల్లో చంద్రుడు రా. నీ అందమే నీకు అదృష్టం రా. నీ అందం కోసం అతిలోక సుందరైనా సరే రా, నీకోసం ఎగురుకుంటూ రావాల్సిందే. హలో, అన్నే ఉండు. నీకోసం నువ్వు పంపిస్తా, ఆంతో వచ్చేవు. నువ్వు వచ్చేలోపు బెడ్రూమ్ మల్లెపూలతో నింపెత్తా. వచ్చినావారా? ఏంటో చెప్పరా. మన ప్లేస్లో లవ్లీ ఉంటుంది, పోయి ఎత్తుకొచ్చాయి. ఈలోపు నేను స్నానం చేసి సెంటు కట్టుకొని రెడీ ఉంటా. నీళ్ళకి ఎన్నిసార్లు తెచ్చుకుంటావురా దాన్ని? వదిన కంటే దాంతో ఎక్కువ సంసారం చేస్తున్నావుగా. ఇక పుట్టింటి కంచెలు వదిన తీసుకురావా? ఈ కరీనా పుణ్యమా అని లాక్డౌన్ల మీద లాక్డౌన్లు పడుతున్నాయి. ఈ నెల తీసుకొద్దామంటే అది హోమ్ క్వారంటైన్లో ఉన్నది. ఈ గ్యాప్ను కూడా ఫుల్ఫిల్ చేద్దామని ఫిక్స్ అయినా. నీ పని మంచిగా ఉన్నదిరా. ఇంట్లో ప్రియురాలు, అత్తారింట్లో ఇల్లాలు. రాసిన గీత బాగుంటే రోజుకొక ప్రియురాలు మన గూట్లోకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి దాన్ని ఎత్తుకురాపో. నువ్వు నక్కతొక్క తొక్కినవురా. అందుకేరా నువ్వు ఆడింది ఆట, పాడింది పాట అవుతాంది. మీ మొహాల మంట. నేను పుట్టిన 21 రోజులకే మా పంతులు చెప్పిండ్రా నేను మహాజాతకున్నైతా అని. నువ్వు పుట్టిన గడియ కసంటిదిరా. సరే మరి నేను పోయి తీసుకొస్తా. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఒక అతను వస్తున్న 10 minutes తర్వాత మేము ఉందంట. పది నిమిషాల రాము ఇంటికి వస్తాం, మీరు వెళ్ళండి. మల్లె పూలవాన జల్లులోన కురిసిన ఆనందాన. హే మంచి మెసేజ్ పెట్టేసి మల్లె పూలు తెల్లాను రారా రారా టనన టనటం టనన టనంటం. ఎత్తాను మున్న పూలు కొన్నాను రారా రారా టనన టనటం టనన టనంటం. మల్లె పూలవాన జల్లులోన. ఆడదాన్ని తీసుకొచ్చినట్టున్నాడు, దానికి ఇలా సుక్కలు చూపించడే. అరే రాంగా, నీ పొడి పొలాన్ని తడి చేసుకో. వస్తున్నాడు అలే ఆగురాస్తున్నా. ఏంది నా పిల్లని లెక్క ఉన్నది? పెళ్ళాం లెక్క కాదు, నేను నీ పెళ్ళాను. నువ్వేంది ఇక్కడ? నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. మరి ఎవరనుకో నన్ను పట్టుకున్నావు? ఎవరు అనుకుని పట్టుకోలేదే, నువ్వే అనుకుని పట్టుకున్నా. ఇప్పుడు నిజం చెప్పు. నిజమేనే, నువ్వే అనుకున్నా.
అయినా నేను పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూసినానే. నేను చిన్నప్పుడు బల్లె చదువుకునేటప్పుడే ప్రతిజ్ఞ చేసిన, భారతీయులందరూ నా సోదరి మనులని, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవతో మరి? నీకు తెలియనట్టు మాట్లాడక బంగారం, అది నువ్వేగా. చీని దొంగ తిరుగు మాటలు ఆపు. మెడలో ఈ మల్లెపూల దండేంది, చేతికి మల్లెపూలేంది? నువ్వు వస్తున్నావని సంతోషం పట్టలేక ఈ గెటప్ అంతా. ఇప్పటికైనా నిజం చెప్పు. నీకెప్పుడన్నా అబద్ధం చెప్పిందా బంగారం? నా మాటలు ఆర్జీవి సినిమా లెక్క, నమ్మితే నిజం, నమ్మపోతే అబద్ధం. ఆయన సినిమాలు నీ మాటలు ఎప్పటికి అర్థం కావు నాకు. బెడ్ అంతా పూలతో నింపేసావేంది? చెప్పా కదా బంగారం, అన్నీ నీకోసమే చేశా. ఫ్రెష్ మల్లెపూలు మలేషియా నుంచి తెప్పించా. పర్వాలేదు, నేను లేకున్నా కానీ ఇంటిని నీట్గానే పెట్టినావు. రోజుకో నీ చెల్లె వచ్చి ఇల్లు గడిగిపోతుంది, అందుకోసం ఇల్లు అందంగా ఆపిల్ పండులా మెరుతుంది. ఏంది నా చెల్లెల్లా? నీ చెల్లెలు కాదే, నా చిన్ననాటి చెలిమి దోస్తులు అంటున్నా. రోజుకోడత్తుడు అందరం కలుసుకొని శుభ్రం చేస్తా ఉన్నాం ఇల్లును. అయ్యో మళ్ళీ ఎవడో వచ్చిండు. వచ్చింది మహా అన్నయ్య. మహానా? అయితే మరి లవ్లీ? అమ్మో, ఈ టైంలో గనక కొంపలు అంటుకుంటే ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు కూడా సరిపోవు. ఏంది నీకంత కంగారు? నేను తీస్తా కదా. అన్నా మరి వదిన ఇంట్లో ఉంటే ఆ లవ్లీ ఎట్లా ఉత్తగా 500 అడ్వాన్స్ ఇచ్చిన? అయితే గాని ఈ లవ్లీ ఎవరు? ఆడు లాక్డౌన్ షార్ట్ కట్ లవ్లీ అంటాడే. ఇంకా షార్ట్ కట్ ఏంద్రా, ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి దాని మీద ఖర్చు వేసి వచ్చిన. దారిలో దాని పాత కస్టమర్ కలితే పలకరిద్దామని వేయింది. ఇంకో 10 నిమిషాలలో మనం ముందుంటుంది. అర్జెంట్గా వదిన పంపించేసాయి. ఎవరికి అడ్వాన్స్ ఇచ్చిరు? ఎవరి మీద ఖర్చు పేసిరు? ఎవరిక్కడికి వస్తారు? నీకు దండం పెడితేనే మీలో ఎవరు కోటీశ్వర్లు కూడా ఇన్ని క్వశ్చన్ లేరు. కానీ వాడు ఆన్లైన్లో ఏదో బుక్ చేసుకున్నాట, దానికి అడ్వాన్స్ కొట్టినట, అది మన ఇంటి అడ్రస్కి వస్తాయని చెప్తుండు. ఏం బుక్ చేసిరు? ఏహే నీకు అవన్నీ తర్వాత చెప్తా, ముందు నాకు ఆకలి అవుతుంది, వంట రూమ్లోకి ఏదైనా వండిపో. సరే తీ. అయ్యా దాని ముంగట నా భాగవతం అంతా బయట పెడతావారా? అయినా నాకేం తెలుసు అన్న, వదిన సడన్ ఎంట్రీ ఇస్తుందని. అయినా వదిన హోమ్ క్వారంటైన్ ఉందన్నావుగా. నాకు కూడా తెలియదురా దాని ఎంట్రీ తోటి మన గుండెలు జారిపోతాయని. నిన్న కాల్ చేసినప్పుడు కూడా 15 రోజులు హోమ్ క్వారంటైన్ అని చెప్పింది. కట్ చేస్తే ఈ హోమ్లో తేలింది. మరి ఆ లవ్లీని ఏం చేద్దాం రా? ఈ లాక్డౌన్ ఆఫర్లో నువ్వు లవ్లీని వేసుకొని పో, నేను దీంతో అడ్జస్ట్ అవుతా. సరేరా, నేను పోయి పండుగ చేసుకుంటా. సరే పో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అయినా ఈ మల్లెపూలు ఎందుకు వేస్ట్ చేయాలి? బంగారం ఒకే ఇంట్లో ఉంటున్న భర్తకు పని మనిషికి పాజిటివ్, భార్యకు నెగిటివ్. ఈడోడు మనకంటే ముదురుగా తిరుగున్నాడు. హలో, అయ్యో నాకు కూడా వచ్చిందానే. సరే తీ, 14 రోజులు ఇంట్లోనే ఉంటే ఇంకా. ఏమైందే? గడువు దాటితే గండమే. నాకు పాజిటివ్ వచ్చిందంట. 14 రోజులు హోమ్ క్వారంటైన్ ఉండాలంట నేను. అవునా? హలో మొగుడు గారు, మీకు కూడా వచ్చిందంట. 14 రోజులు మీరు కూడా హోమ్ క్వారంటైనే. ఒక్క కస్టమర్ కూడా వస్తలేడు ఎండకి. నన్ను కూడా ఎవరు చూస్తలేడు.
అరే దారిలో ఉన్నా అని చెప్పినా పట్టుకా తాగురా ఫోన్ పెట్టాయి. ఎవరన్నా ఎండకు సల్లెట్ నీళ్ళు తాగుతారు, ఈడేమో సల్లెట్ బీర్ కావాలంటుండేది. అబ్బాయి ఎండ పాటుగాను ఇక్కడ నువ్వు ఊట్లో పుట్టాల్సి ఉంది, ఇక్కడ పుట్టి ఎండకు మారుతానా. యువతి పిట్ట ఎడార్ల వయసు లెక్క తలుపుకొని మెడతాంది. నువ్వు ఫోన్ పెట్టే, నాకు గిరాకు వచ్చింది. ఉడకపోతే భరించలేక నా బాడీకి చల్లదనం ఇవ్వడం కోసం ఈ పోరిని ఏసీ లెక్క ఆ దేవుడి కిందికి పంపించింది కావచ్చు. ఏ పాప, ఈ రూట్లో ఆటోలు బస్సులు ఉన్నాయి, నా బండి ఉంది, లిఫ్ట్ ఇస్తా పదా. అసలే ఎండలు బాగా కొడుతున్నాయి, మళ్ళీ నీ చర్మం కూడా నల్లబడిపోతుంది. ఆ సూర్యుని చల్లార్చే బాడీ నాది. జోబులో ఎంత ఉంది? కింద మీద ఎతికితే 50 రూపాయలు ఉన్నాయి. చల్లటి వాటర్ బాటిల్గా దారిలో కొనిస్తా పదా, తాగుదు. నేను 50కి చల్లని వాటర్ బాటిల్కి వచ్చేదానిలా కనిపిస్తున్నానా? ఓహో, నువ్వు ఆ టైపా. జేబులో 50 ఉన్నాయి, కానీ అందులో ఉన్న ఫోన్లో 10,000 ఉన్నాయి. 10,000? ఎర్రటెండలో కొత్త చెప్పులు దొరికినట్టు అంత సంబరపడుతున్నావేది? ఎప్పుడు చూడలేదా 10,000? నీకు అలా అర్థమైందా? మరి నీ శకలు అట్లనే ఉన్నాయి. అవునా? నా ఒక్కరోజు సంపాదన 20,000 ఉంటుంది. ఏసీ రూమ్ అయితేనే వస్తా, నాన్ ఏసీ అయితే రాను, ఎందుకంటే ఎండకి తట్టుకోవడం చాలా కష్టం. అబ్బో, మొత్తం ఏసీ రూమ్లోనే పుట్టినట్టు చెప్తున్నావు కదా. ఎట్లా పుట్టామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎట్లా పెరగామన్నది ఇంపార్టెంట్. నా వాష్రూమ్లో కూడా ఏసీ ఉంటుంది తెలుసా? అయితే పద నీ వాష్రూమ్కే పోదాం. జో కాపు, రూము, ఫుడ్, డ్రింక్ అన్నీ నువ్వే భరించాలి. అమ్మాయి గారు డ్రింక్ కూడా చేస్తారా? నార్మల్ అయితే ఓట్కా హాఫ్ కొట్టేదాన్ని, ఈ హీట్ భరించాలంటే ఓట్కా ఫుల్ కొట్టాలి. వాము, నీ బిజినెస్ బాగానే ఉంది కదా. పద ఓయేలో ఏసీ రూమ్ బుక్ చేస్తా. థామస్ రోజా తెలుసు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, 2 నెలలు కష్టపడి నేనే తెలుసుకున్నా. ఎందుకు? నా గురించి తెలుసుకో, నువ్వేం చేస్తావు? ప్రేమిస్తా. వాట్? ఇన్ని తెలుసుకున్నాను, నాకు పెళ్ళయిందని తెలుసుకోలేదా? తెలుసు, మీ ఆయన పేరు రమణ, కార్ డ్రైవర్. నాకు పెళ్ళయిందని తెలుసు కూడా ఎందుకు ప్రేమిస్తున్నావు? నాకు తెలుసు, నా మనసుకు తెలియదు. ఆయన నీకు పెళ్ళి అయితే కాకపోతే ఏంది? నీకు పిచ్చి పట్టింది అనుకుంటా, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో. లేచావా బంగాళ? నీకోసం మల్లెపూలు తెచ్చా, పెట్టుకో, మంచి వేడిగా ఉంది. పూలంటే ముఖం ఆలస్యం కొట్టావు. నువ్వు పూలు పెట్టుకున్నా పెట్టుకోకున్నా నిన్ను అనుభవించక వదిలిపెట్టా. నేనేం యంత్రాన్ని కాదు నీకు ఎప్పుడు పడితే అప్పుడు సుఖాన్ని ఇవ్వడానికి. నిన్ను ప్రేమించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది రోజు పూజ చేయడానికి కాదు, మూడొచ్చినప్పుడల్లా సుఖపడ్డానికి. నీ కామాన్ని ప్రేమాన్ని నమ్మి నీతో వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈ బుద్ధి నీ పిల్లల్ని నీ మోహన్ వదిలేసి నాతో రావడానికి ముందుందా? అప్పుడు నీ ప్రేమ అనే పంజరంలో నేను చిలుక లెక్క ఇరుక్కుపోయినా. అయితే ఇప్పుడు ఆ పంజరాన్ని బద్దలు కొట్టుకుని ఎగిరిపోవాలనుకుంటున్నావా? అది ఎంతో దూరంలో లేదురా, చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు పంజరాన్ని బద్దలు కొట్టుకుని ఎగిరిపోకుండా చూస్తుండడానికి చేతగాని నీ మోహన్ని కాదు. థామస్, నచ్చిన బిడ్డని పడేస్తా, తెచ్చి బంధిస్తా. నీ వల్ల నా మొగని మంచితనాన్ని చేతగాని తనం లెక్క చేసి వచ్చారా? పైకి ప్రేమ అనే ముసుగు వేసుకున్న కామాతుడివి నువ్వు.
మరి అన్నీ తెలిసి కూడా నీకు ఎందుకు అంత పోవు? నేను చెప్పినట్టు పడుండక రావే. వదలరా. మనకేమన్నా ఇది కొత్త నాయే. రావే నా రంచుకోడి పిట్ట. వదలరా. నోరు పోయి. నీకేమన్నా పిచ్చా? నాకు 2 పిల్లలు ఉన్నారు. తెలుసు, వాళ్ళ పేరు చిన్ను మీను. ఇన్ని తెలిసి కూడా నువ్వు నన్ను ఎలా లవ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నచ్చిన అమ్మాయి 60 ఏళ్ళ ముసలినా సరే ప్రేమించడం మాన. ఇంత ప్రేమ పిచ్చోడివి ఈ భూమి మీద ఎలా పుట్టావురా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నీ ప్రేమను దక్కించుకోవడానికి ఆ దేవుడు నన్ను పుట్టించాడేమో. ఇక్కడ తగ్గేసావురా. మంచి సుఖాన్ని ఇచ్చాడు. వెళ్ళో బోర్డు వేసేస్తా, ఇంట్లో సెట్ అయ్యింది. మీరు నైట్ మళ్ళీ వేస్తా, నువ్వు రెడీ ఉండు. చిన్ను మిన్ను తప్పంతా నాదేరా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు అమ్మగా మాత్రం ముట్టను. ఈ కామాంధుడు చూపించిన ప్రేమని నమ్మి మోసపోయారా? నా మీద, నా ప్రేమ మీద ఇప్పటికి నీకు నమ్మకం కలగడం లేదా? హలో బాబు, ఇక్కడ నిన్ను నీ ప్రేమని ఎవరు అనుమానించట్లేదు. నేను ఆలోచించేది నా భర్త గురించి, నా పిల్లల గురించి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాక వాడు కట్టిన తాళి ఉంటేంది పోతేంది, అసలు నీకు పెళ్ళే కాదు. మరి పిల్లలు వాళ్ళని కన్నది నేనే కదా. ఇద్దరి మధ్య సక్రమంగా కాపురం చేసుకుంటే పుట్టిన పిల్లలు కాదు, అక్రమంగా వాటితో కలిస్తే పుట్టిన పిల్లలు. అంటే ఇప్పుడు నన్ను వాళ్ళందరిని వదిలేసి నీతో కలిసి రమ్మంటున్నావా? అలా వస్తేనే మన ప్రేమకు వాల్యూ ఉంటుంది. ఈ సమాజంలో మన ఇద్దరికి గుర్తింపు ఉంటుంది. చెప్పా కదే రెడీ అమ్మా. ఎందుకని నీకు దండం పెడతా. నేను ఇంటికి వెళ్తే నాకు నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఓహో, నీకు నా మీద ప్రేమ తగ్గి వాళ్ళ మీద ప్రేమ పెరిగిందా? నాకు నీ మీద ఉన్న మోజు తీరేదాకా, ప్రేమ విరిగేదాకా నిన్నెక్కడికి పంపను. నీ దండం పెడతా. కాలు మొత్తం నా పిల్లలు లేకుండా నేను బ్రతకలేను. మరి అప్పుడు బ్యాగ్ సర్దుకొని నాతో వచ్చేటప్పుడు పిల్లలు గుర్తుకు రాలేదా? అప్పుడు నా మనసుని మాయలో పడింది. అందుకే అందరినీ వదిలేసుకొని వచ్చా. ఇప్పుడు కూడా అన్ని మర్చిపోయి నాతో ఉండు, నన్ను సుఖపెట్టు. పదా థామస్, అందరికి దూరంగా వెళ్ళిపోదాం. బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు నీ ప్రేమ ఉంటే చాలు, ఇంకెవ్వరు వద్దు. నీ నమ్మకం నేను వమ్ము చేయను. పద, నేను మహారాణిలా చూసుకున్నా. నా సెటప్ అది బోర్ కొట్టాకే నిన్ను తెచ్చుకున్నా. అయితే నేను కోరుకుంటే ఇంకోటి నువ్వు మానవిగా.
అన్ని ముందే ప్లాన్ చేసుకున్నావు అన్నమాట. మరి ప్రశాంతంగా దూరంగా ఉండాలి కదా. గుడ్. మొత్తానికైతే నన్ను పడేసి లేపుకొచ్చేసావు. మధ్యలో అయితే వదిలేయవు కదా. నా పక్కన ప్రపంచ సుందర రచన నిన్ను వదిలే. మాటలు అయితే బాగున్నాయి, చేతులు ఇంకా బాగుంటాయి. ఒక్క నిమిషం. ఏంటి నీకు రావాలి వాళ్ళ నాకంత ఓకే. నీ ప్రాణం కావాలి. నీ వల్ల బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకొని వచ్చిండ్రా. చావురా చావు. ఇప్పుడు లేచినారా? అంత అర్జెంట్ అక్కడ పీకే ఉందిరా. మంచి పిట్టలు బుక్ చేసా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. ఇప్పుడు అంత ఓపిక లేదురా. నైట్ ఒక పిట్టను బుక్ చేసుకుని వేసుకున్నా. ఈ పిట్టలతో వదలరా, ఇది హైబ్రిడ్ పిట్ట. అంత బాగుంటుందా? మామూలుగా ఉండదు, ఇష్టం లెక్క ఎదిగిరా. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ నా జీవిలో అంత పెయిన్ లేవురా. అంత కూడా అవసరం లేదు, ఎంజాయ్ చేయి. మనం వెళ్ళొచ్చేయరా. సడన్గా మా చెల్లి ఫోన్ చేసి ఇంటికి వస్తాందిరా రాఖీ కట్టడానికి. ఈరోజు రాఖీ పౌర్ణమా? అందుకే నీకు ఫోన్ చేశా. మన గ్యాంగ్లో అందరికీ చెల్లెలు ఉన్నారు, అక్క ఉన్నారు, ఒక నీకు తప్ప అన్ని వెళ్ళి సుఖపడు. నీ కాలి కింద మన జాతీయ జెండా పడి నలిగిపోయేది. ఈ జెండాకి ఏం చేసినారు? అంతా ప్రేమిస్తున్నారు. మనందరం స్వేచ్ఛగా బతికేలా చేసింది కదా. స్వేచ్ఛగా కాదు, ఇప్పటికీ బానిసలైనా బతుకుతున్నాం. అర్థం కాలేదు. ఈ దేశంలో జాతీయ జెండాలను మోసేవాళ్ళ కంటే పార్టీ జెండాలనే మోసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం రాజకీయ జెండాలు మోసే వాళ్ళందరూ బానిసలా? మన పార్టీ నాయకుల చేతిలో ప్రజలు కార్యకర్తలు బానిసలైనా బతుకుతున్నారు కదా. న్యాయానికి విలువ లేదు, స్వతంత్రంగా చేయడానికి హక్కు లేదు. రాజ్యాంగాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. మీ మాటలు మా లాంటి అర్థం కావు, కానీ వచ్చిన పని కానివ్వండి. అవతల కస్టమర్లు వెయిటింగ్.
నా పేరు తెలుసుకుని ఏం చేస్తావు? అంటే తెలుసుకోవద్దా? తెలుసుకోవచ్చు, కానీ నా పేరు కంటే నా శరీరానికే ఈ సమాజంలో విలువ ఎక్కువ. మనం అలాంటి సొసైటీలో బతుకుతున్నాం. నీ పేరు చెప్పు. ఒక్కొక్కడు వాడికి నచ్చినట్టు పిలుచుకుంటాడు, రంభ, పిల్ల, పాప అని. నా అసలు పేరు మటుకు కస్తూరి. బాగుంది. నేనా? నా పేరా? నీ పేరు. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? చేసేది ఏమైనా ఉందా? మీ ఫ్రెండ్ నన్ను బుక్ చేసుకుంది 1 అవర్కి మాత్రమే. లేట్ చేస్తే మీకే నష్టం. వచ్చింది చేయడానికి. త్వరగా కానిస్తే ఇద్దరికి మంచిది. ఏమైంది? నేను నీకు నచ్చలేదా? మంచి కసి మీద ఉన్నా. నీ వేడిని చల్లార్చే ఐస్ బాడీ నాది. ఒకటి మర్చిపోయా. ఏంటది? సేఫ్టీ. యుద్ధానికి వస్తూ ఎవడైనా కత్తి మర్చిపోతాడా? వెళ్ళి తెచ్చుకుంటా. అవసరం లేదు, నాకు ఎటువంటి రోగాలు లేవు. ఇప్పటి వరకు అందరి దగ్గర సేఫ్టీ యూజ్ చేశాను. ఫస్ట్ టైం నీతో సేఫ్టీ లేకుండా చేయాలనిపిస్తుంది. ఎంతకీ నువ్వు ఫ్రెషేనా? ప్యూర్ ఫ్రెష్ బాయ్. మరైతే ప్రెగ్నెన్సీ గురించి నువ్వేం భయపడకు, నేను తీయించుకుంటాను. భయం అని కాదు, మన జాగ్రత్తలు మనం ఉంటే బాగుంటుంది కదా. పక్కనే వెళ్ళి తెచ్చుకుంటా సేఫ్టీ. పోరాటి భయం బాగానే ఉంది. ఇంకా ½ అన్ అవర్ టైం పట్టేలా ఉంది. అసలు ఇంకా ఇక్కడ ఏమి మొదలే అవ్వలేదు. ఈ కస్టమర్ ఉత్త డమ్మీ గారిలో ఉన్నాడు. ఎదురుగా 50 కేజీల అందాన్ని పెట్టుకొని సొల్లు చెప్తున్నాడు. ఇక మొదలు పెడదామా? మళ్ళీ ఏమైంది? ఆల్రెడీ ½ అన్ అవర్ గడిచిపోయింది. ఇంకా నాకు టైం లేదు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. నీకు పెళ్ళైందా? లేదు. చదువుతున్నారా? లేదు. అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అసలు నీ దగ్గర మ్యాటర్ ఉందా లేదా? మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మా వాడు వస్తాడు, మంచి రసికుడు, నీకు చుక్కలు చూపిస్తాడు అన్నాడు. నిన్ను చూస్తేనేమో ఊరిక చూడడం తప్ప చేసేది ఏమీ లేదని అర్థమవుతుంది. మాట్లాడు. విషయం లేకపోతే చెప్పు. నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, బయట ఎక్కడా చెప్పను.
ఉండి మైండ్లో ఏదో చేయాలని ఆశ ఉంది. కానీ మనసు ఆ ఆశ దాటనివ్వట్లేదు. ఎక్కడో నా చెల్లెవన్న ఫీలింగ్ నా హార్ట్ని టచ్ చేస్తుంది. నేను హక్ చేసుకున్న ప్రతిసారి నా చెల్లెనే గుర్తొచ్చింది. అందుకే బయటికి వెళ్ళి సేఫ్టీ ప్లేస్లో నీ రాఖీ పట్టుకొచ్చాను. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు. అందరూ నన్ను సుఖాన్నిచ్చే యంత్రంగానే చూశారు, కానీ ఏ ఒక్కరూ నన్ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూడలేదు. కేవలం మనిషిగా కూడా చూడట్లేదు. సొంత చెల్లెలనే కామంతో చూసే ఈ రోజుల్లో ఒక వేషలో నీ చెల్లిని చూసుకున్నావు చూడు, నా మనసుని ఎక్కడో టచ్ చేశాను. అన్నయ్య, నేను నీకు రాఖీ కడతాను.